అద్భుతంగా వాడబడుతున్న అభిషక్తులు, అనుభవనీయులు, గౌరవనీయులు, ఘనులైన స్థానిక దైవజనునికి, వారి కుటుంబాలకు, కూడి వచ్చిన దైవ సేవకులకు, దైవ సేవకురాండ్రకు, ఇక్కడ ఉన్న ఆర్కెస్ట్రా బృందానికి, మైక్ ఇంజనీర్ వారి బృందాలకు, వీడియోగ్రాఫర్స్ వారి బృందాలకు, మన ఈ ప్రాంత నాయకులు, పెద్దలు, బాలురు, యవనులు, వృద్ధులు, మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభాది వందనాలండి. ప్రభు మనల్ని ప్రేమించారు. ఒక అద్భుతమైన సుందర మందిరములో కూర్చోబెట్టి ఇంతవరకు ఆత్మలో ఆనందించడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మనమందరం మరలా స్తోత్రం చెబుదాం. ఈ పగటి వేళ ఈ ఆరాధన సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక మాట, కీర్తన భాగం అన్నమాట. 42వ కీర్తన, కీర్తన భాగం 42వ కీర్తన 4వ చరణం చదవండి ఎవరైనా. వినండి, రిఫరెన్స్ మరి యొక్క పర్యాయం. కీర్తన భాగం 42వ కీర్తన 4వ చరణం చదువుతున్నాం, వినాలని కోరుతా ఉన్నాం. జన సమూహముతో, సందడి చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణం నాలో కరిగిపోతుంది. సరిపోతుంది. చదవండి పురుషులు ఎవరైనా మాట తీశారు అసలు? చదువు. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణం నాలో కరిగిపోతుంది. సరిపోతుంది. ఇది ఈ పూట మీకు ప్రసంగం. ఈ మందిర ప్రతిష్ట రోజు మీకు ఇచ్చే సందేశం ఏంటంటే కీర్తన భాగం 42వ కీర్తన 4వ చరణం అన్నమాట. మన చేతిలో ఉన్న ఈ బైబిల్ ఒక గ్రంథం, ఇది 2 గ్రంథాల మిళితం. ఇది 66 పుస్తకాల పొందిక. వీటిని ఆత్మపూర్ణులైన 40 మంది దైవ భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి గ్రంథ రచయితగా ఉండి రాసి అందించారని చరిత్రకారుల అంచనా. అదే నమ్మి ఆరాధిస్తున్నాం ఈనాటి భక్తులమైన మనం కూడా. అందులో కీర్తనలు అనేది ఒక పుస్తకం, కీర్తనలు అనేది ఒక పుస్తకం. తర్వాత 65 పుస్తకాలు, దీంతో 66. ఈ కీర్తన పుస్తకాన్ని అలా పట్టి మిగిలిన 65 పుస్తకాలు మనం చదవగలిగితే దేవుడు మానవాళితో మాట్లాడిన విధానం కనబడుతుంది. కీర్తన భాగమైతే మానవుడే దేవునితో మాట్లాడిన మాటలు అని దైవ సేవకునిగా దేవుని స్థలములో ఉండి నీకు చెప్తున్నాను. కీర్తన పుస్తకం 150 కీర్తనల పొందిక. ఎన్ని? 150 కీర్తనల, అదంతా కలిపి ఒక పుస్తకం, కీర్తనల గ్రంథం అన్నారు. చాలా మంది ఎరుగక పొరబడి త్వరపడి కీర్తనలన్నీ దావీదు కీర్తనలు అని చెప్పుకుంటూ వెళుతున్నారు, అలాగే పాడుకుంటా చెప్తున్నారు. అయితే కీర్తనలన్నీ దావీదువి కావని ఇప్పుడు మనం చదువుకున్న పాట పైన పీటికుంటది, చిన్న అక్షరాలు. ఏ పాట అయినా 150 పాటలు కదా, ఆ పైన పీటికుంటది. అది ఎవరు రాశారో రాసి ఉంటది. చదువుకో ఈ పూట. ప్రధాన గాయకునికి కోరాహు కుమారులు రచించినది దైవ ధ్యానం. అంటే పాటలన్నీ దావీదివి కాదు అనేది మీకు తెలియటానికి ఈ మాట ఊరికే గుర్తు చేశా ఈ పూట. మరి దావీదు మహనీయుడు చిన్నప్పటి నుంచి పోయే కాలం వరకు పాడుతూనే ఉన్నారు కదయ్యా. మరి ఆ పాటలన్నీ ఏమైపోయినాయి అంటే ఇవన్నీ రాయల. ఇక్కడ దావీదు మహనీయుడు పాడిన పాటలు ఈ కీర్తన పుస్తకంలో 73 పాటలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 73. ఆ తరువాత ఆసాపు అనే భక్తుడు ఉన్నారు. ఆయన మంచి గాయకుడు.
ఆయన పాడిన 12 పాటలు ఇందులో పొందుపరిచారు. ఇప్పుడు మనం చదువుకున్నాం, చూశారు. ఎవరాళ్ళు? కోరాహు కుమారులు. వీళ్ళు 11 పాటలు పాడారు. అంటే ఎన్నో పాటలు పాడారు. ఈ కీర్తన పుస్తకంలో 11 పాటలు వారి రాసి ఉన్నాయని దాని భావం అన్నమాట. ఆ తరువాత మోషే అనే నాయకుడు అరణ్యములో ఇజ్రాయెల్ నడిపించారని వింటున్నాం కదా. ఆయన కూడా ఒక పాట పాడారు. మోషే పాడిన పాట కూడా ఇందులో ఉంది. ఆ తరువాత సొలొమోను అనేవాడు రాజుగా భరణం చేశారంట కదా. అతడు కూడా ఎన్నో పాటలు పాడారు. కానీ 2 మాత్రమే ఇందులో పొందుపరచబడ్డాయి. ఆ తరువాత సొలొమోనుకు ముందున్న జ్ఞానకుడు ఉన్నాడు. అతని పేరే ఏతాను. అతడు కూడా ఒక పాట పాడాడు. ఇప్పుడు నేను చెప్పిన భక్తులు పాడిన పాటలు 100. ఇవి ఫలానా వారు పాడారని చెప్పే అవకాశాలు మనకి ఉన్నాయి. కదమా పాటలు ఉన్నాయి చూసావు 50. అవి అజ్ఞాత రచయితలు పాడిన పాటలని చెప్పాలే తప్ప ఫలానా దావీదు గారు రాశాడు పాడాడు అని చెప్పే అవకాశాలు లేవు. ఆ శైలిని బట్టి, అక్కడున్న మాటను బట్టి, దాని లైన్ను బట్టి ఫలానా వ్యక్తి పాడి ఉండవచ్చు అని చెప్పొచ్చు. కానీ ఫలానా ఇదే వ్యక్తి పాడాడంటాకేమీ లేదు అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఎవరు పాడిన పాట చదువుకున్నాం? కోరాహు కుమారు రచించిన దైవధ్యానం. అసలు కోరాహు ఎవరు? ఈ కుమారులు ఎట్టివారు? వీళ్ళు పాటలు పాడ్డ కారణం ఏంటి? పాడిన పాటలో ఉన్న అంతరార్థం ఏంటి? ఇంతని టైం చెబితే దాన్ని బట్టి వెళదాం. ఇంకా ఇది ఉంది కదా ఏనానా? సరే, అయితే పర్వాలేదు అంటున్నారు పిల్లలు. మీ ఓపికని బట్టి ప్రసంగం ఉంటుంది. అంటే మీరు చూసే దాన్ని బట్టి, మీ యొక్క ఏమంటారు దాన్ని, ఆసక్తిని బట్టి ప్రసంగం ఉంటుంది. అంతే తప్ప ఏదో కూర్చున్నారులే, నిద్రపోయేవాళ్ళు పోతారు, మాట్లాడుకునేవాళ్ళు మాట్లాడుకుంటారు అనుకుంటే ఇక్కడ ప్రసంగం ఉండదు. దేవునికి స్తోత్రం. మీ నాడీని బట్టి ప్రసంగం ఉంటుంది. మీరు ఎంతవరకు మీ బుర్రలోకి వెళ్ళొద్దో అంతవరకే పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. సరే, ఏ పాట ఇప్పుడు మనం చదువుకుంది? కోరాహు కుమారులు పాడిన పాట. కోరాహు ఎవరు? అతని కుటుంబ వ్యవస్థ ఎట్టిది? కుమారులు ఎట్టివారు? ఇప్పుడు మనం చదువుకున్న వచ్చిన అంతరార్థాన్ని నేర్చుకుందాం. దేవుడు అబ్రాహాముని పిలిచి అబ్రహాంగా మార్చారు. ఇస్సాకునిచ్చి, ఇస్సాకులో నుంచి యాకోబును తీసి ఇజ్రాయిల్గా మార్చారు. అతని గర్భాన 12 మంది కుమారులను ఇచ్చి అబ్రహాము చేసిన ఒక తప్పును బట్టి ఐగుప్తులో 450 సంవత్సరాలు బానిసలుగా పెట్టాడు. బానిసత్వం తెంచేస్తానని చెప్పి మోషేను పుట్టించి అరణ్యములో 10 అద్భుతాలు, లేక ఐగుప్తులో 10 అద్భుతాలు చేసి అరణ్యములో ఘనకార్యాలు చేసి ఇజ్రాయెల్ నడిపించిన కాలం. ఆ కాలంలో యాజకత్వం చెయ్యాలి, నాయకత్వం చెయ్యాలి అనే ఒక ఆశ ఆ నడిచే 12 గోత్ర ప్రజల్లో అనేకుల్లో ఉండిపోయింది. కానీ దేవుడు కోరుకున్న నాయకుడు మోషే. ఆ కుటుంబాన్ని దేవుడు వాడుకుంటున్నాడు. అది వాళ్ళకి అర్థం కాక వాళ్ళందరిలో ఒక అభిప్రాయం, ఎలా ఒక్కడే నాయకత్వమా, మనం చేయకూడదా అనే ఆశతో వాళ్ళు ఉన్నారు. సరే, మొత్తానికి మోషే నాయకత్వంలో 12 గోత్రాలు దేవుని మార్గములో నిలిచి నడుస్తున్నారు. నడిచే కాలానికి ఏం జరిగిందంటే, మోషే మామగారు ఎదురయ్యారు. అల్లుడు గారిని చూసి వెళ్దాం, కూతుర్ని మనవాళ్ళని అంత చూసి ముద్దు పెట్టుకుని ముచ్చట్లాడిపోదాం అనుకొని వచ్చాడు. ఆయన పేరు ఇత్రో అంటారు. ఎవరో? మోషే గారి మామగారు. వస్తే ఈ మోషే గారు తెల్లారగా లేచిపోతున్నాడు, అర్ధరీతికి వస్తున్నాడు. ఏం చేస్తున్నాడు వీడు? అల్లుడు ఏం చేస్తున్నాడు? కూతురు చూడక్కడ ఏమైపోద్దా పిల్ల, మనవాళ్ళు చూడట బిక్కమోకం వేసుకొని కూర్చుంటున్నారట. తండ్రి లేకపోతే ఏముంటుంది పిల్లలకు ఆనందం అట్ట, భర్త లేకపోతే భార్యది ఏముంటుంది సుఖం ఎట్ట, కనుక మా అమ్మాయిని అట్ట చేసి ఏం చేస్తున్నాడు అక్కడట్ట అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చేట. అల్లుడు ఏం చేస్తున్నాడో చూశాడు ఒక రోజంతా. ఏం చేస్తాడు? తెల్లారుగా వెలుగుతున్నాడు, లైన్గా ప్రజలు వస్తున్నారు. మాకు అది కావాలి, మాకు ఇది కావాలి, మా కుటుంబం ఎట్ట, మా ఆయనట్ట, మా కోళ్ళెట్ట, మా కొడుకెట్ట, మా అల్లుడెట్ట, మా మనవరాలెట్ట, మనవడెట్ట, వింటున్నారా? మా తోడి కోళ్ళెట్ట, మా నాపరాలెట్ట అని చెప్పి వాళ్ళ సమస్యలు చెబుతుంటే పరిష్కారం చేస్తున్నాడు మా నాడు. మళ్ళీ తెల్లారిపోతుంది, అర్ధరాత్రి అయిపోతుంది. వెళ్తున్నాడో ముద్దంగా పడుకున్నాడు, మళ్ళీ లేచి వచ్చి లైన్లో కూర్చుంటున్నాడు. మామకు అర్థమైపోయింది, ఎట్టయితే నా పిల్ల సుఖం ఏముంటుంది, అట్ట కుదరదేక, నా కూతురికి కొద్దిగా సుఖం, మనవాళ్ళకి కొద్దిగా సుఖం పెట్టాలి,
లేకపోతే లాభం లేదు ఇక్కడ అనుకుని ఒక ఆలోచనకు వచ్చి మోషే గారు అన్నాడు, అల్లుడా అన్నాడు అనుకోండి, పోని ఏంటి మామయ్య అన్నారు. ఏముంది నాన్న, నువ్వు నాయకుడు అయితే అవ్వచ్చు బాబా, కానీ సమయం కొద్ది కుటుంబంతో కూడా గడపాలరా నాన్న, లేకపోతే పాడైపోద్ది బాబా, గనుక నేను చెప్పే మాట నువ్వు వింటే నాన్న నీకు తేలికైపోద్దురా బాబా అన్నాడు. చెప్పు మామ అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమి లేదు అల్లుడు, ఇన్ని లక్షల మంది ఉన్నారు కదా, ఇందులో యోగ్యులైన వారిని ఎవరినైనా ఎన్నుకొని వారిని ఒక 70 మందిని కోరుకో. ఎంతమందిని? దేవుని అభిషేకం వాళ్ళు పొందేటట్టుగా చేసుకో, వాళ్ళకి నాయకత్వం ఇచ్చుకో. 10 మందికి ఒకళ్ళు, 50 మందికి ఒకడు, 100 మందికి ఒకడు తీర్పు తీరుస్తారా. వాళ్ళ వల్ల కానివి నీ దగ్గరకు వస్తాయి. అయ్యా తొందరగా తీర్చేసి వెళ్ళిపోయి బాగా దీన్ని ఎట్టంగా ఉండొచ్చు కదరా, ఎందుకెట్టా? దేవుని పని పాడైపోదట, నీ ఆరోగ్యం పాడైపోతే నాయకత్వం ఎట్టా, వీళ్ళని గానానికి తీసుకెళ్లేది ఎట్టా? నువ్వు అట్ట అనుకో మాకు నాన్న, నీకు నిద్ర ఉండాలి, తిండి ఉండాలి, సుఖం ఉండాలి. వింటున్నావా? ఏనో ఏమి లేకుండా భక్తి భక్తి అని ఇట్లా చేయమాకయ్యా, తొందరగా పోతావురా, పిల్లలు అనాథులు అయిపోతారు నానా. వింటున్నారా బాబా? ఉపవాసాలని భార్య ఎక్కడుందో పిల్లలు ఏమయ్యారు. ఆగండి కొద్దిగా, దేవునికి స్తోత్రం. చెప్పే బాధ్యత పెద్దోండి కదా, కొద్దిగా వింటారని చెబుతున్నా. స్తోత్రం. కొద్దిగా భార్యను కూడా, కొద్దిగా పిల్లలను కూడా కొద్దిగా. తర్వాత సేవ వద్దంటలా, సేవ అంటే తెల్లారు ఇక రోజు అదే పని కదా, మంచిదే కాదంటలేదు కదా, సేవ ముఖ్యమే, కానీ కుటుంబం కూడా, నీ ఆరోగ్యం కూడా ఇట్టా. స్తోత్రం. అన్ని మంచివన్నమాట. దేవునికి స్తోత్రం. మామగారి ఆలోచన బాగుండి అల్లుడు నెరవేర్చడానికి ఇష్టపడి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ఒక 70 మందిని ఇస్తే వారిని అభిషేకించడానికి మందిరంలో పెడితే ప్రార్థన చేస్తే ఆత్మ దిగిపోయాడు. దేవునికి స్తోత్రం. 68 మంది ఉన్నారు అక్కడ, 2 పాలెములో ఉన్నారు అక్కడ. అయితే 68 మంది మీదకి ఆత్మ వచ్చేసింది, పాలెములో ఉన్న 2 మీద కూడా ఆత్మ వచ్చేసింది. అక్కడ యవనస్తుడు యెహోషువ ఉన్నాడు, అది చూశాడు పాలెములో ఆత్మ పొందటం, అన్ని భాషలు మాట్లాడటం. ఇక వాడికి రోషం వచ్చి కోపం వచ్చి మోషే దగ్గరికి వచ్చి, ఏమయ్యా ఏంటి నీ నాయకత్వం ఏంటి గురువు గారు, ఏంటట 2 చూడు పాలెములో ఆత్మ పొంది అన్ని భాషలు మాట్లాడుతున్నారు, ఎందుకట్ట? మందిరంలో ఉండి కదా చేయాల్సింది అదట్ట, ఏం పని అదట, నాకు కోపం వచ్చింది ఎట్ట అన్నాడు మనాడు యెహోషువ. మోషే అన్నాడు, ఒరే కోప్పడమాకరా, ఆత్మ అనేది 70 మందే కాదు నాన్న, ఇజ్రాయేల్ అందరూ పొందవలసి ఉంది. దేవునికి స్తోత్రం. ఎక్కడైనా ఆత్మ పొంది అన్య భాషలు మాట్లాడి దేవుళ్ళు ఆనందించవలసి ఉంది అని మోషే చెప్పిన మాట ఊరికే గుర్తు చేశా ఈ పూట. అట్లాగా అన్నాడు వాడు. అవునయ్యా, నేర్చుకో బాబా, రేపు నాయకత్వం నీకు వస్తుందిరా బాబా, జాగ్రత్త అయ్యా అని చెప్పి దేవుడు కొంత ధైర్యపరిచాడు మోషే ద్వారా యెహోషువను. అంటే రోషం, యవనస్తుడు కదా, కొద్దిగా ఉంటాయి అంటగా, కొద్దిగా ఈ వాటిని అణచుతాకి నాయకత్వం. దేవునికి స్తోత్రం. పెద్దలు ఎందుకంటే కాస్త అంతా కుర్రాళ్ళని తొందరపడతా ఉంటారు. అంటే మీకు అర్థం అవుతాక అపోలోనే కూడా కొలిగించాడు, ఆత్మలు మండిపోయి వేసేస్తాను, అది ఇది అది అట్ట ఇది ఎట్ట, అది ఆ కొండ మీద ఏంటెట్ట, ఎక్కడేంటెట్ట, అట్ట చేయొచ్చు అట్ట, దేవుడు అంటే ఏంట అనుకున్నావట్ట, రే అట్ట కాదని లెగిసాడు. అది అక్కడ అకుల ప్రిస్కలాలు ఉండి అనిచి కాంత ఆగరా, రే అన్యుల్ని ప్రేమతో లాగాలి కానీ అట్ట చెబితేవుడు రక్షణ పొందడరా, దేవుడు అంటే ఒక్కడే అని చెప్పరా, అదేంటి అక్కడ, ఇది అంటే ఎక్కడ, ఇది అంటే ఎట్ట అనమాకరట్ట, వాళ్ళందరూ దూరం అవుతారు ఎట్ట, రక్షణలోకి తెచ్చుకోవాలంటే బాబా కచ్చి అనుకుంటా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇది కొన్ని లెక్కలు ఉన్నాయి, నాకు సమయం సరిపోదు కాబట్టి ఇక్కడికి ఆపేస్తున్నానే. ఇక్కడ 70 మందిలో కోరహు, దాతాను, అబీరాము 3 ఉన్నారు. మోషే నాయకత్వం వద్దనుకున్నారు. వాళ్ళు 250 మందిని కూడబెట్టుకున్నారు, కుటుంబాలను పట్టుకున్నారు. మోషే ఎవడరా? అహరోన్ ఎవడో? ఆ మిర్యాము ఎవత్తే? వాళ్ళ నాయకత్వం ఏంటి ఇక్కడ? మనం చేసుకోలేము అక్కడ, గనుక వాళ్ళ నాయకత్వం ఆపుదాం ఎక్కడ, మనమే చేసుకుందాం అక్కడ నిలిచారు. అందులో ఎవరెవరున్నారు నాయకులు? కోరహు,
దాతాను, అబీరాము. ఈ ముగ్గురు ఏలుబడిలో 250 మంది కుటుంబాలన్నమాట. ఇవన్నీ పోగుబడిపోయి మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే మోషే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవా ఏంటెట్ట, అప్పుడే అన్నా నత్తోడిని నేను వెళ్ళను అన్నా, పోరా అన్నావు, బాగానే చేసుకొచ్చావు, మధ్యలో చూడెట్ట, నేను ఎట్ట ముందుకెళ్ళాలట, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారట, నువ్వే చూసుకో, ఏం చేయమంటావు చెప్పట్ట అన్నాడు. నీకెందుకురా, ప్రార్థన చేసావు గలే, పైకిలే, గుడారాల దగ్గరికి వెళ్ళావు, నీకు నాకు ఇష్టమైన వారిని గుడారాల నుంచి పారిపోమని చెప్పు. నీ నాయకత్వం వద్దనుకున్నవాడు నీ మాట వినడు, వాడు ఉండిపోతాడు గుడారంలో, వాడి సంగతి నేను చూసుకుంటా అన్నాడు దేవుడు. అయితే మోషే లేచి వచ్చి ప్రార్థనలో నుంచి, ప్రజలారా దేవుని కోపం రాబోతుంది, ఈ గుడారాల్లో ఉన్నవారు దేవుడు కావాలి, నా నాయకత్వం కావాలనుకున్న వారు పారిపోండిరా, పారిపోండి అనేసరికి ఆవిడ కాడు మోషే మాట విని, దేవుడి మాట విని పరుగులెత్తుతున్నారు గుడారంలో నుంచి బయటికి. కోరహు, దాతాను, అబీరాములు అన్నాగా, ఈ 250 మంది కుటుంబాలు అన్నాగా, ఆడట్లా చెబుతాడు, ఏమవుతుందో చూద్దాం అని అక్కడే ఉన్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు కోరహు భార్యకు ఒక ఆలోచన వచ్చిందట. ఈ మాట వినగానే, ఇది దేవుని మాట, మోషేను దేవుడు కోరుకున్నాడు, ఐగుప్తులో 10 అద్భుతాలు, సముద్రాలు పాయివేశాడు, అరణ్యములు ఆహారం పెడుతున్నాడు, నీరెత్తున్నాడు, విన్నారా, మరి దేవుడు కోరుకున్న ప్రజని ఆయన కాదని మనం ఎట్టా, మా భర్త ఏంటెట్ట, మారిపోయేదేంటెట్ట, పదవి కాంక్ష ఏంటట్ట, బతుకు పాడు చేసుకున్నాడు ఏంటెట్ట, నేను కూడా ఆయనతో పోతే ఎట్ట, నా వంశం నాశనం అయిపోద్ది ఎట్ట, నేను అట్ట చేయనట్ట, నా ఆయనకు భిన్నంగానే దేవునికి ఇష్టంగా బ్రతుకుతాను అనుకుందిట. ఎవరో గట్టిగా చెప్పండి, కోరహు భార్య ఆలోచన వచ్చి ప్రభు దగ్గర ప్రార్థించిందట. ప్రభువా, నా భర్త కుట్రాలు నేను చేరనయ్యా, భక్తుడైన మోషేను నువ్వు పిలిచావని నేను ఎరుగుదునయ్యా, ఎన్నో అద్భుతాలు కళ్ళారా చూశాంగా బాబా, నీ కార్యాలు కంటూ కూడా నీకు వ్యతిరేకంగా ఎలా బ్రతకన్నానా, నేను భక్తి చేయాలనుకుంటున్నాను బాబా, నాశనం కాకూడదు అనుకుంటున్నాను నాయన, ఆయనతో నేను చేరాను సస్తాను బాబా, నా పిల్లలు ఏమైపోతారు బాబా, కానీ కన్నానుగా బాబా, పెంచుకున్నాగా బాబా గారాభంగా, పిల్లలు చిన్న పిల్లలు కదా నానా, వీళ్ళని ఎట్ట పోగొట్టుకొని బాబా, నువ్వు కరుణిస్తే నానా నీ మార్గంలో నడుస్తా బాబా, నువ్వు చెప్పినట్టుగా ఎంటా నానా, మోషే నాయకత్వాన్ని కోరుకుంటాను బాబా అని ఏడ్చిందట. ప్రభు అన్నారట, పిల్లలను తీసుకొని వాళ్ళతో పారిపోమన్నాడంట. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అప్పుడు ఆ తల్లి పిల్లల్ని తీసుకొని, ఇదిగో దేవుని పిల్లలతో పాటు గుడారాల నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అలాగా ఆమె పిల్లల్ని కాపాడుకోగలిగింది. ఏం జరిగిందో తెలుసా, అగ్ని ఆకాశము నుంచి కురిచి గుడారాల్లో నిలిచి ఉన్న వారి మీదకి వచ్చేసి దహించబడుతున్నారు. కొంతమంది ఉన్నారు చూడు, ఒరే వచ్చేసింది రాదనుకున్నాం, అగ్ని తగలబడిపోతుంది, కేకలేన పడుతున్నాయి, పద బయటికి పద, పారిపోదాం, పరిగెత్తుదాం, రే శక్తిని వినియోగిద్దామని పారిపోతుంటే దేవుడు చూచి భూమి నెరవిడిస్తే ప్రాణములతోనే పాతాళానికి దిగిపోయిన కోరాహు. ఊరికే గుర్తు చేశాలి ఈ మాట, మాకు తెలుసులే అన్నట్టు వస్తున్నావు ఈ పూట. మరి ఇదంతా తెలియాలి, కోరాహ అంటే తెలుసు, ఇదంతా తెలియాలిగా నీకు, అందుకని చెబుతున్నా. ఒకవేళ భర్త కొద్దిగా అట్టున్నా, కొద్దిగా భార్య కొద్దిగా ఎట్టున్నా, కొడుకులు కోడలు అట్టున్నా, నువ్వు మాత్రం దేవుళ్ళు నిలబడాలని చెబటాకి ఇదంతా వింటున్నారట. బాగా వినండి అట్ట. స్తోత్రం, స్తోత్రం. ఇక ఈ తల్లి ఈ పిల్లల్ని, తండ్రి లేడు, రాలిపోయాడు అరణ్యంలో. అర్థమవుతుందా మీకు? ఒక్కతే నడువు కట్టి, కడుపు కట్టి, ఎన్నవా పని కత్తిగా మలచబడి, రోషకత్తిగా ఉండి, శీలకత్తిగా ఉండి, బతుకంతా దేవుని మీద ఆనుకొని, నా పిల్లలు బతికితే నేను బతుకుతా బాబా, పోయినోడు ఎక్కడికి పోయాడుగా బాబా, వాళ్ళని వదిలేసి శరీరాన్ని సొగపెట్టుకున్నానా, నీ కోసం బతుకుతా బాబా, పవిత్రంగా జీవిస్తా నానా, పిల్లల కోసం పెరుగుతా బాబా, వాళ్ళు పెంచుకుంటానయ్యా నీలో, తర్వాత సుఖపడతాను బాబా అని చెప్పి దేవుని దగ్గర ఏడ్చి. దేవునికి స్తోత్రం. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి పిల్లల్ని అంచెలంచెలుగా పెంచి దేవుని మందిరపు లోపల మంచి గాయకులుగా చేయగలిగింది. దేవునికి స్తోత్రం. కోరాహు కుమారులు ఏమైపోయారు తెలుసా? పెద్ద గాయకులైపోయారు. దేవునికి స్తోత్రం. ఇదిగో వీళ్ళందరూ మందిరంలో వదిలేయండి, ఏమవుతారు శుద్ధు కానీ, ఏమవుతారు వీళ్ళు?
వాళ్ళే పెద్ద ప్రవక్తలు అవుతారు, గాయకులు అవుతారు, నాయకులు అవుతారు, అధికారులు అవుతారు, అధిపతులు అవుతారు, ప్రవక్తలు అవుతారు, న్యాయాధిపతులు అవుతారు, కలెక్టర్లు అవుతారు, యాక్టర్లు అవుతారు, సినిమా యాక్టర్లు అవుతారు. మరేంటనుకుంటా సినిమా యాక్టర్లో రమారమి 30 మంది రక్షణ పొందారంట. ఇప్పుడు యాక్టర్లలో కూడా ఏంటి అనుకుంటున్నారు? మనం పరిపూర్ణం కావట్లేదు కానీ కుబేరులు దేవుని దగ్గరికి వచ్చేసి దండం పెట్టి ఉపవాసాలుండి ప్రార్థన చేసుకుని భక్తులుగా బతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. పిల్లలు ఎక్కడ పెరుగుతున్నారు? దేవుని మందిరపు లోపల పెరుగుతున్నారు, పెద్ద గాయకులైపోయారు. అప్పుడు దేవాలయాన్ని దేవుడు దావీదు ద్వారా చూపించాడు, సొలొమోను ద్వారా కట్టించాడు. ఆ మందిరం మహిమతో నింపబడిపోయింది. ఆ మహిమలో ఈ పిల్లలు ఎదుగుతున్నారు. దేవుని మందిరంలో పాటలు పాడటం కొన్ని క్రమాలు ఉంటాయి అంట. మనకులాగా ఎవరు పడిచాడు పాడటం, పాటికి పోతే అలికి రేపు రాపోవటం, పాడేవాళ్ళని కూడా పాడిని కూడా చేయటం ఇట్లా ఉంటాయి అంటగా. ఊరికే గుర్చేస్తున్నారు చిన్నోడా, ఎందుకంటే పెద్ద పెద్దలు వచ్చారు కదా అందుకని. వింటున్నారా? పాటలు పాడటంలో తప్పు లేదు, పాడండి. పాటకు ఒక క్రమం ఉంటుందంట. దాని కొరకు ప్రత్యేకించబడాలంటండి. ఆ రోజుల్లో సున్నతి ధర్మశాస్త్రానికి బద్ధులై పవిత్రంగా బ్రతికి మందిర అనుభవం కలిగి క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వచ్చే వాళ్ళకి ఒక భాగం కేటాయిస్తారట. పాడేవాళ్ళకి ఒకటి, తాళాలు వాయిద్యాలకు ఒకటి, ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గుంపులు గుంపులుగా కూర్చోవాలంటే ఎట్టబడితే అట్ట అందులో కూర్చోటానికి లేదంటే ఎట్ట ప్రత్యేకించబడతారంట. గిట్ట ఇది మనకు సభలు పెట్టినప్పుడు కోయిరు వాళ్ళని ఒక ప్రత్యేకమైన డ్రెస్ వేసి కూర్చోబెట్టి నిలబెడతారు చూడు, అట్ట. వింటున్నారట? వినండి బాగా. అందుకని పాడటంలో తప్పు లేదు, కానీ పాడే ముందు ఆలోచన చేసుకోవాలట. ఎవరు పాడితే పాటకు మూల్యం దొరుకుద్ది? ఎవరు పాడాలి అసలు దేవుని మందిరంలో? దేవుని మందిరములో ఎలా ఉండాలి అంటే ముందు దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి, పాపం ఉందని గ్రహించాలి, పాపానికి పరిహారం యేసు రక్తం ఉందని తెలుసుకోవాలి. ఆ రక్తంలో కడగబడి పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొంది, బాప్తిసం పొందిన వారు ఆత్మ పొంది, ఆత్మ పొందిన వారు మందిరంలో మూల స్తంభం వలె నిలబడిన వారు బలలో పాలు పొంది, పాలు పొందుతున్న వారు పవిత్రంగా బ్రతుకుతూ నీతిని అనుసరించి నిజాయితీగా జీవిస్తూ పాడాలట. దేవునికి స్తోత్రం. అప్పుడు వాళ్ళు పాడుతుంటే బరువెక్కి వచ్చే హృదయాలు తేలికైపోతాయి అంట. దేవునికి స్తోత్రం. రోగగ్రస్తులైతే బాగుపడిపోతారంట. దెయ్యం పట్టిన వాళ్ళు అయితే పాడుతుండగానే విలలాడి వెళ్ళిపోతాయి అంటగా. మరి అది పాట అంటే. అంతేగాని ఓ మార్పు ఉండదు, బాప్తిసం ఉండదు, ఇది ఒకసారి అంటారు, వచ్చి పాట ఇమ్మంటారు, ఈ పోతే కోపాలట. పాడితే లాభం ఏముంటుందట? పాడినట్టుగా ఊరికి అనుకోవటమే కానీ ఇట్ట. ఒకసారి సభకి వెళ్ళాను, ఒకడు వచ్చాడు, ఏయ్ అన్నాడు, కింద లోడ్లో ఉన్నాడు. అర్థమైంది నాకేంటి అన్నా. పాట పాడాల్సిందే లేకపోతే ఊరుకోని అన్నాడు. రా రే మైకి రావుటే అంటే పాడాడు, ఎరగదీశాడు అంతే. మామూలు పాట కాదు. మీరేం పాడతారు? ఓ పాట పాడితే అనుకుంటూ పాడతారు. ఆడు పాడాడు, అదరగొట్టేశాడు. స్టేజీ మీద నుంచి చెప్పాను నేను, వీడు చూసావు ఎంత చక్కగా పాడాడు, అదరగొట్టేశాడు. ఇప్పుడు వరకు పాడగలిగారా? పాడలేరు. కానీ లోపల ఒకటి ఉంది, అది బాగొట్టుకుంటే ఆడు ధన్యుడైపోతాడు అని అక్కడే చెప్పాను. దేవునికి స్తోత్రం. దగ్గరికి వచ్చి కాళ్ళకి దండం పెట్టి కిందకి వెళ్ళాడు. ఊరికే గురిచేస్తున్నాను నీకు అట్ట. పాఠంలో తప్పు లేదు, ఇట్ట బతుకు సరి చేసుకొని బాగు. ఏమనుకోమాకండి అమ్మాయి, పాడండి, పాఠంలో తప్పు లేదు. దేవునికి స్తోత్రం. ఇలా కోరాహు కుమారులు గాయకులైపోయారు. దేవునికి స్తోత్రం. గాయకులైపోయిన వీరు దేవుని మందిరములు అద్భుతంగా వాడబడుతున్నారు. ఆ పాట ఒక పాట అలదే ఇప్పుడు చదువుకున్నాం చూసావా, అందులో ఒక మాట ఇచ్చాడు ఈ పూట. దాన్ని వివరించి ముగిస్తా ఆ మాటతో. చదువుకో ఈ పూట మళ్ళీ 4వ వచనం 42:4 చదువు. జన సమూహముతో, పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతి సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదాం. కోరాహు కుమారుల అనుభవాన్ని పాటలో ఒక్క మాటతో తేల్చి చెప్పాడు. దాన్ని వివరించి ముగిస్తా ఈ పూట. ఏంటా మాట? అరణ్యములో రాలిపోవలసిన వాడు తల్లి ప్రార్థన ద్వారా రక్షణ పొంది
రక్షణ పొందిన వారు మందిర అనుభవంలో ఉండి దేవుని ఆత్మ ద్వారా నింపబడి గాయకులుగా మలచబడి భక్తులుగా బ్రతుకుతున్న ఈ వ్యక్తులు వాళ్ళ పని పాడటమే కాదు, ఆరాధించటమే కాదు, దేవుణ్ణి ఘనపరచటమే కాదు, దేవుడు వారిని కాపాడి బ్రతికించి బట్టగట్టించినందుకు వాళ్ళు చేసే పని ఏంటంటే, వాళ్ళకి ఇవ్వబడిన 12 గోత్ర ప్రజల భూభాగం వాగ్దాన దేశం ఉంది చూడు, యెహోవా దేశం అంటారులే. ఏమండో విన్నారా? మొదట దాని పేరు షాలేము, తర్వాత యెరూషలేము అన్నారు, తర్వాత మందిరం కట్టిన తర్వాత సియోను మందిరం అన్నారు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు ఆ సియోను మందిరంలోకి దిగిరావటం వలన సియోను రారాజు అన్నారు. ఆ సియోను మందిరానికి వచ్చిపోయే వాళ్ళని సియోను నివాసులు అన్నారు. అందుకని ఆ సియోనులో నుండే రక్షణ, సియోనులో నుండే దీవెన, సియోనులో నుండే ఆశీర్వాదం, సియోనులో నుండే అభివృద్ధి, సియోనులో నుండే నెమ్మది, సియోనులో నుండి వెలుగు, సియోనులో నుండే ఔశ్వర్యం, సియోనులో నుంచే ఘనత, సియోనులో నుంచే కీర్తి, సియోనులో నుంచే ఔశ్వర్యం, సియోనులో నుంచే ఆనందం, సియోనులో నుంచే సంపూర్ణం, సియోనులో నుంచే మహిమ, సియోనులో నుంచే ఆత్మీయ వరాలు మహిమతో నింపబడి ఆ సియోనులో నుంచే దీర్ఘాయువు, ఆ సియోనులో నుండి దేవుని రాజ్యానికి ఎక్కిపోయే భాగ్యం. దేవునికి స్తోత్రం. ఇక దాన్ని వివరించలేకపోతున్నాను. ఇలా దేవుల్లో ఎదుగుతున్న ఈ భక్తుల జీవిత విధానంలో ఏం చేశారంటే, మన వరకు మనం దేవుని నమ్ముకొని దేవుని ద్వారా కాపాడబడి బ్రతికి బట్టగట్టి దేవుడిచ్చిన వరాలతో నింపబడి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కానీ ఇది మామూలు పనే. ఇంకొక అసలైన పని ఉంది. ఏంటది? ఈ 12 గోత్ర ప్రజలు వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రానికి బద్ధులు అవ్వాలా, వాళ్ళందరూ కూడా లోకములో మిళితమై ఉన్నారు, వాళ్ళందరూ దేవుని మందిరంలో కనపడాలా అనే ఒక ఆరాటం కలిగి ఆ భూభాగాలు తిరుగుతూ దేవుడు వారి తండ్రికి చేసిన పనిని, వారి తల్లి ప్రార్థన ద్వారా వీరు విడిపించిన విధానాన్ని ప్రజల మధ్యలో చెప్పుకుంటూ, బాబో మాయ్ విన్నారా, దేవుడు గొప్పవాడు, అరణ్యంలో పితలను నడిపించాడు, మేమప్పుడు చిన్నాళ్ళం ఈ వాగ్దాన దేశానికి చేరుకున్నాం, ఈనాటికి ఈ స్థాయిలో ఉన్నాం, అవన్నీ చూసుకుంటా బ్రతికాం, మేము దేవుల్లో వేరుపారి దేవుని నీతిలో ఎదుగుతున్నాం. మరి మీరు దేవుని మహిమలో ఉండవలసిన వారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇల్లు కట్టుకొని మంచి పంట తీసుకొని సముద్రంలో ఖనిజాలు సంపాదించి వెండి బంగారాలు సమకూర్చుకొని యశూరులై కూర్చొని బలిసిన వారుగా, ఆశీర్వాదం పొందిన వారుగా, అభివృద్ధి పొందిన వారుగా, ఐశ్వర్యవంతులుగా ఉండి లోకములు మిళితమై శరీర కార్యాలకు లొంగి మీ ఆలోచన ప్రకారంగా వెళ్ళటం తప్పు. దేవుని మందిరాన్ని మన కొరకే కట్టించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మన మధ్యలో ఆయన ఉంటానన్నారు, ఆయన మనల్ని బలపరుచుకుంటానన్నాడు, మన చుట్టూ ఆయన మహిమనుంచుతానన్నాడు, మనల్ని బాగు చేసుకుంటూ శత్రు భయం లేకుండా, క్రూర గుడ్డాల భయం లేకుండా, ఇదిగో మిడినాగులు భయం లేకుండా మనల్ని కాచుకోవడానికి మన మధ్యలో ఉన్నారు. దేవుని మందిరములో దేవుడు నిలిచుంటాడు. బాబో మాయ్ రండి రండి రండి, దేవుని మందిరానికి రండి. దేవుని మందిరములో దేవుని మహిమ మందిరం చుట్టూ ఆవరిస్తుంది. మందిరములో దేవుడు దిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ దిగిన మందిరములో ఈ బలిపీఠము నుండి పాపమును పరిహరించే ఓటొకటి బయలుదేరుద్ది. ఆ వాక్యం భక్తుడు బోధించేటప్పుడు అది హృదయాన్ని పట్టుద్ది. భారముతోనూ, వ్యాధనతోనూ, వ్యాధితోనూ, సమస్యలతోనూ, ఐహిక విచారాలతో, అప్పులతో, చింతలతో, చికాకులతో, భారముతో, భయముతో, ఆందోళనతో, భీతితో, పాపముతో, శాపముతో, దోషముతో, అపరాధముతో, అంధత్వంతో మిగిలిన వారులారా దేవుని మందిరములో అడుగు పెడితే, ఆయన వాక్యం నిన్ను కొడితే, అది పొట్టకు తగిలి గుండెకు తగిలి కన్నీరు కారితే, నీ బరువంతా, నీ భారమంతా తొలగిపోయి తేలికైపోయి ఆరోగ్యముతో, ఆనందముతో, ఆత్మలో లీనమైపోయి ఆత్మరక్షణ పొందుకొని నిత్యత్వానికి వెళ్లే భాగ్యం ఉంది. దేవుని మందిరంలో ఆరాధన చేసుకుందామని ఈ కోరాహు కుమారులు ప్రజలను ఏం చేస్తున్నారు? మాట్లాడరు. వీళ్ళు వినపాళ్ళు అర్థం కాలేదు మీకు? మళ్ళీ ఒకసారి చదువునాను ఆ మాట. ఏది? నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి. దేవునికి స్తోత్రం. అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకుంటే,
దేవుడిచ్చిన రక్షణ పొందుకుంటే, దేవుని ఆత్మ ద్వారా నింపబడితే, దేవుని సన్నిధిలో భక్తుడుగా భక్తురాలుగా బ్రతికితే ఏదో ఒక వరం ఇస్తాడు. జ్ఞానవరమో, బుద్ధివరమో, వివేకవరమో, వివేచన వరమో, రోగుల మీద స్వస్థవరమో, దెయ్యాల మీద అధికారమో, పాడే వరమో, సాక్ష్యం ఇచ్చే వరమో, బోధించే వరమో, మర్మాలు బయలుపరిచే వరం ఏదో ఒకటి ఇస్తాడు. అవి తీసుకొని అవి పొందుకొని మన వరకు మనం ప్యాన్ వేసుకొని యేసు రక్తమే జయమని పాడుకుంటా కూర్చోట కాదు. మరి ఎందుకు ఇచ్చుంటాడు? అనేకులను పట్టి ఆయన సన్నిధికి నడిపించేందుకై. దేవునికి స్తోత్రం. అగ్నికి ఆహుతి కావాలి, లేదా భూమి నెరవేడవుగా ప్రాణాలతో పాతాళానికి దిగిపోవాలి. అలాంటి వారిని దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. కాపాడబడిన వాడు ఏం చేస్తున్నాడు? 12 గోత్ర ప్రజల మధ్యలోకి వెళ్ళి దేవుడు వారిని కాపాడిన విధానాన్ని చెబుతూ అనేకులను దేవుని దగ్గరకు నడిపిస్తున్నారు. ఇక్కడ ఈ ఊరిలో ఎంతమంది ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారో నాకు తెలియదు. ఈ కాలనీలో మీ పనేంటి? ఇంత మందిరం మీకు ఎందుకు దేవుడు కట్టించాడు? ఎందుకు ఆత్మీయులైన భక్తులు మీ మధ్యకు నడిపిస్తున్నాడు అంటే, ఈ కాలనీలో ఉన్న వారందరినీ ఆయన సన్నిధిలో నడిపించాలని ఆశ. ఎవరు నడిపిస్తారు? ఇక్కడ ప్రభువును తెలుసుకొని రక్షణ పొంది భక్తుడుగా భక్తురాలుగా బ్రతుకుతున్న నువ్వే వారిని నడిపించుకోవలసిన ఆవశ్యకత. దేవునికి స్తోత్రం. అలా నడిపించాలంటే నువ్వేం చెయ్యాలి అనేది ఇంకొక మాట ఇస్తా, తీసుకోండి. తొందరగానే ముగిస్తా. నేను దూరం వెళ్ళాలిగా. రాత్రి 1 గంట దాటిపోయింది నాన్న వచ్చేసరికి. రాత్రులు ప్రయాణాలు మనకంటే. అందుకని నేను కూడా తొందరగా వెళ్తాను, ఏమనుకోమాకండే. తొందరగా ముగిస్తానే. చదువుకుంటారు ఏమైనా. చదువుకు ఒక మాట చూద్దాం. ఎట్లా చదువుతావో? దినవృత్తాంతముల 2వ గ్రంథం అంటారు. 29వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుకో, చూద్దాం ఉందో లేదో. అర్థమైందా? దినవృత్తాంతముల 2వ గ్రంథం ఎన్ని? 29, 20. చదువుకో ఒకసారి చూద్దాం ఎట్లా చదువుతావో. ఏమండో వింటున్నారా? వినండి. రిఫరెన్స్ మళ్ళీ ఒకసారి చెబుతా, హృదయంలో దాచుకోండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నారు, వినండి. ఇక్కడ అప్పుడు రాజు అయిన హిజ్కియా పెందల కొడను లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయాను. దేవునికి స్తోత్రం. ఇక ఏం చేయటానికి పోయాడో కింద ఉంది, ఇంటికి వెళ్ళినాక చదువుకో. ఇప్పుడు వివరించడానికి టైం లేదు. అక్కడ ఊరికే గుర్తు చేసే. ఇక్కడ ఎవరైనా ఏ రాజు? రాజు అయిన, అది ఆ మాట కావాలి నాకు. ఎవరైనా రాజు అయిన హిజ్కియా పేరు. ఆయన హోదా ఏంటి? రాజుగా. పెందల కడే ఎవరు? రాజులు పెందల కళ్ళు వెళ్తారా? అసలు కత్తంత ఇల్లుండి, కత్తంత రూపాయి వెనకుండి, రేపుడికి పర్వాలేదు అనుకుంటే అసలు ఎప్పుడుకో లేవుతున్నారంటగా. ఊరికే గుర్తు చేస్తున్నానండి. తొందర ఏముంది ఇప్పుడు, రేపటికి ఉంది కదా అనే ఒక ధీమా వచ్చేసి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎండొచ్చి మొఖాన్ని కొడితే కానీ అప్పుడు లెగుతారంట. చూసారా? భక్తులు ఎప్పుడు లెగాలి? సూర్యోదయం కాకముందే లేవాలి. ఎందుకని? సూర్యుడి ఉదయించక ముందే లేచి ఏం చేయాలి? ఆ సూర్యుని వైపు తిరిగి దండం పెట్టడం అంటే లోకం నేర్చుకుందట. అది కాదు, నీతి సూర్యుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. అసలైన సూర్యుడు ఎవరో? నీతి సూర్యుడు. అందుకనే ఆయన ఉదయిస్తాడనమాట. నీలో ఉదయిస్తే నువ్వు చేయవలసిన పని, నీ కుటుంబానికి వెలుగునివ్వడానికి వేకువనే లేచి ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేసుకొని తయారైపోయి రెడీ అయిపోయి ఏమండో వింటున్నారా? అయినా హిజ్కియా చేశాడు. రాజుగారు పెందల కళ్ళు లేచాడు, తాను శుద్ధి చేసుకున్నాడు, కది ప్రార్థన చేసుకున్నాడు, కది బైబిల్ చదువుకున్నాడు, పట్టణపు అధికారుల దగ్గరికి వెళ్ళిపోయాడు. మొద్దు నిద్ర అంటారు నీకు. దేవుని మందిరానికి వెళ్ళాలిగా అని చెప్పేసరికి ఎవరు ఆయన? ఎవరు కేక? రాజుగారు. అమ్మో వీడికి చెమట్లు. రాజుగారు మన దగ్గరికి రావటం ఏంటి? మనం పోవాలి కదా ఆయన దగ్గరికి. ఆయన లేచి మన దగ్గరికి రావటం ఏంటి? ఆయన కేకేయటం ఏంటి? ఆయన కేకేయటం ఏంటి రా అని వాడికి వణుకు పుట్టి చెమట పట్టి గడగడ తొందరగా తయారైపోయి ఆయన వెంబడబడి ఊరు పెద్దలందరినీ, అంటే ఏం ఉందో చదువుకోమల్లి ఒకసారి.
అదిగో పట్టణపు అధికారులు అంటే ఎంతమంది ఉంటారు? సుమారు గ్రామానికి నాయకులు ఉంటారంటగా, సర్పంచ్తో పాటు వీరికి ఒక నాయకుడు ఉంటారంటగా. ఊరికే వార్డు నెంబర్లు అంటారా ఎలా చిన్నడా? అట్లా ఎంతమంది ఉంటారు చెప్పుకో. ఓ 10 మంది అనుకో. పోనీ ఊరికి ఎంతమంది? ఓ 10 మంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చెప్తున్నాడు? అబ్బాయి రా దేవుని మందిరానికి పోదారా అని చెప్పి ఒక్కొక్కడిని ఏం చెప్తున్నాడు? రేపేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ మధ్య కొంతమంది వీడియోలో చూపించాడు. మా పిల్లవాడు తీసుకొని చూపిస్తాడు నాకు. డాడీ అంటాడు. ఏంటిరా? ఏంటంటే ఒక ఆయనే తెల్లారగట్ట వాకింగ్ అని లెగిసి ఊరంతా తిరిగి వాళ్ళకి ఏం కావాలో అవి చూస్తున్నాడు. డాడీ అడుగుతున్నాడు. వాళ్ళకి చేసి పెట్టమని. ఆయనతో పాటు ఆయన పోయేసరికి ఆయనతో పాటు ఆఫీసర్లు తెచ్చేస్తున్నారు. ఎవరెవరు? ఎమ్మెల్యే కదేనా? ఎమ్మెల్యే అంట, కలెక్టర్తో పాటు పోలీస్ ఆఫీసర్లు, తర్వాత ఈఓలు, ఆర్ఓలు ఏ ఉంటారు కదా అసలు. ఒకటి తర్వాత ఒకడు మొత్తం బయలుదేరి వచ్చేస్తున్నారు. వింటున్నారా? అది ఒక పెద్ద గుంపు అయిపోతుంది. ఎక్కడన్నా ఆగయ్యా మాకేం రాలేదయ్యా అని దండం పెడతారే, ఇక్కడికి చేసి పెట్టు. ఇదిగో ఇలాకేం చేయాలి? లైట్ లేదంటే లైట్ వేసి పెట్టరా, రోడ్డు సరి లేదంటే పంపులే చూడా అని చెప్పేసి ఒక్కొక్కటి గురించి చూపిస్తే నా ఊరే ఈడు పొద్దుల్లో లేచిపోవటం ఏంటి? మరి దేవుని సేవ చేసి మనం ఎట్టబోవాలరా? మా పిల్లలతో నేను చెప్పే మాట చూపిస్తున్నారు. నాకు పెద్ద ఫోన్లు ఉంటాయి వాళ్ళ దగ్గర. మనదేమో సూపర్ కదా, అర్థమైంది మీకేమన్నా? అది చూపిస్తుంటే చెప్తున్నా నేను. మరి చూడు, లోక సంబంధమైన నాయకుడు ఎప్పుడు ఎగుతున్నాడు? తెల్లారిగట్ల వేసి వాకింగ్ అని ఊరంతా తిరుగుతున్నాడు. ఆయనతో పాటు అధికారులు అందరూ పోతున్నారు. ఒకటి తర్వాత ఒకడు గుంపులుగా ప్రజలకు కావలసినవి చేస్తున్నాడు. అయితే సేవకులు మనం ఎప్పుడు లేగాలి? మనం ఎప్పుడు వెళ్ళి లేకొచ్చాయా? ఏంది పెద్ద ఇది ఏంది అనుకుంటున్నారు. ఎప్పుడు లేకట కుదరదు. దేవునికి స్తోత్రం. ముందు మనమే లేచి దేవుని పాదాలు పట్టుకొని దేవుని దీవెన పొందుకొని మనం సిద్ధపడవలసిన రీతిలో సిద్ధపడాలి. కానీ సంఘాన్ని పెంచుకోవాలంటే ఎవరు చేయాలి? రాజులు, నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సర్పంచులు, అధికారులు, ఘనమైన ఉద్యోగం కలిగిన మీకు లాంటి వారు ఏం చేయాలి? పెందలాడే లేవాలి. మిమ్మల్ని మీరు సంపూర్ణం చేసుకోవాలి. మీ చుట్టూ ఏమంటారు దీన్ని? ఏ ఊరిది? గుడిపూడి. అదేనా? ఆ గుడిపూడిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్నిళ్ళు దర్శించుకుంటా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. బాబు మందిరం కట్టాం దేవుని కొరకు, మన కోసమే కట్టించాడు. మన ఊరిలో. ఎక్కడ? మన ఊరిలో, మన వాడకట్లో. ఇదిగో ఇది మన కోసమే, మన రక్షణ కోసమే, మన దీవెన కోసమే, మన ఆశీర్వాదం కోసమే. రండి రండి రండి. ఎవరు పిలవాలి? రాజుగారు ఇక్కడ. ఏం పేరు అక్కడ? ఇజ్కియా అక్కడ లేచాడు. ఇక్కడ పెందల కళ్ళు లేచాడని రాశాడు. మళ్ళీ అక్కడ ఎప్పుడు లేచాడు అంటే మళ్ళీ నా మీద కొత్తగానని పెందల కళ్ళు లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు ఎక్కిపోయాను. ఏం చేశాడు? చదువు అక్కడ. రాజ్యము కొరకు, అదిగో పరిశుద్ధ స్థలము కొరకును ఆజ్ఞది. ఇక అక్కడికి ఆగుదాం. వివరిస్తే కుదరదు ఈ పూట. ఆ మాట అర్థమైందిగా ఈ మాట. ఎందుకు చేయటానికి వచ్చారంటే ఒకటి రాజ్యము కొరకు, రెండు పరిశుద్ధ స్థలమైన మందిరం కొరకు. ఇక అక్కడ ప్రజలు నివసిస్తున్నారు కదా, ఆ ప్రజల కొరకు. కిందకు వస్తే ప్రపంచ ప్రజల విమోచన కొరకు. దేవునికి స్తోత్రం. ప్రార్థించడానికి రాజు పెందల కడని లేచి ఊరు పెద్దలను సమకూర్చుకొని ఏం చేసుకోవాలి? నువ్వు రక్షణ పొందితే, నిజంగా నువ్వు భక్తురాలవైతే నువ్వు పెందల కడనే లేవాలి. నీ ఊరి వారిని నువ్వే దేవుని దగ్గరకు. కోరాహు కుమారుల అనుభవం అదే చెబుతున్నాడు. నేను దేవుని మందిరమునకు అనేకులను నడిపించాను. దేవునికి స్తోత్ర. ఒక ఆమె కుటుంబ ప్రార్థన పెట్టుకుంది. చిన్న మూరపాక. విన్నావా? ఇంట్లోకి 10 మంది వెళ్ళటానికి లేదు అక్కడ. ఎంతమంది? లేదు. బయట పెట్టుకుంటే జనాలు గుంపులు. ఆమె సాక్ష్యం చెప్తే, సాక్ష్యం అయిపోయినాక ఆమె కూర్చుంటే వాక్యానికి ముందు రమారమే 119 మంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ఆమె కాళ్ళు కడిగి దండం పెట్టుకుని లేచిపోయారు. ఏంటని అడిగితే ఈమె మా ఆత్మీయ తల్లి. మేము ఈనాడు రక్షణ పొంది
ఆత్మ పొంది వరాలు కలిగి భక్తులుగా బ్రతకటానికి మూలాధారమైన తల్లి, సేవకురాలు కాదు. మళ్ళీ అదే పాస్టర్మకు చూసుకుంటుంది మాకే అంటే అంటున్నారులేండి అయ్యా, అందుకని చెబుతున్నా. వాళ్ళు అనుకుంటారేమో, వింటున్నారా? వాళ్ళ పని వేరు. ఎవరి పని? సేవకుడు సేవకురాల పని ఏంటి? వాక్యం సిద్ధపడటం, మీ వంశం కొరకు, మీ గ్రామం కొరకు, మన దేశాల కొరకు విజ్ఞాపన చేయటం, ఆరాధన క్రమముగా నడిపించడం. మరి ఆత్మల రక్షణ ఎవరిదే? నీదే. అంటే ఊరికి ఉదాహరణ చెప్తా ఉంటారు. గొర్రెలు ఉంటాయంటగా, చూశారు ఎప్పుడైనా? మీ ఊర్లో లేవా? ఎక్కువ వెళ్తా ఉంటాయి కదా గుంపులుగా, దాన్ని తోలే వాళ్ళు ఉంటారంటగా. ఎవరో ఏమంటారు? గొర్రెలు కాపర్లు కదా, కాపర్లేనా వాళ్ళు. ఇప్పుడు గొర్రెలు పెరగాలంటే కాపరి అనాలా, గొర్రెలు అనాలా? ఊరికే గుర్తు చేస్తున్నారా మాయే? కాపర పని ఏంటి? మంచి మేత దగ్గరికి తోలుకెళ్ళాలి, మంచి నీరు దగ్గరికి తోలుకెళ్ళాలి, బాగా తిని బలిసి ఏం చేయాలి? ఏంటి అటు చూస్తారా? సూలు కట్టి దించాలి ఒకదాని ఎంబటి ఒకటి. దేవునికి స్తోత్రం. అట్లా పెంచుకోవాలి మంద. ఏమన్నా వింటున్నావు ఎక్కడ? అయినా యేసు ప్రభు వారు తెలుసుగా, మనకి చిన్నప్పటి నుంచి వింటున్నావుగా. ఓ బాయి దగ్గర కూర్చున్నాడు అంటగా, ఓ పిల్ల వచ్చిందంట కడ వేసుకొని, తోడుకొని పోతుంది కా పిల్ల. మాయ్ అన్నాడంట. ఏంటయ్యో ఏంటే అన్నంట. ఏమి లేదమ్మా, ఇక దాహం అవుతుంది, నీళ్ళు ఇవే అన్నాడంట. నువ్వు చూచట్ట, మేము చూచట్ట, నీకు నీళ్ళు ఏంటట్ట అందంట. కాదులే అమ్మాయి ఆగట్ట, నేను చెప్పే మాట ఇన్నిట్ట, నాకు దాహం అవుతుంది, నీళ్ళు ఇవ్వమన్నాడంట. అది ఎట్ట కుదురుద్ది? మీకు మాకు లేదు కదా అన్నాడు. అయితే నీకు పిల్ల, నీకు తెలియని విషయం వాడు చెప్తానే అన్నాడు. ఏంటో చెప్పయ్యా అంది. ఏమి లేదు, నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే ఇప్పుడు నాకు మళ్ళీ దక్కుపోగవుద్దమ్మాయి. విన్నావా? నేను ఇచ్చి నీళ్లు తాగితే పిల్ల ఇక అన్నటికీ తప్పిపోను అమ్మాయా అన్నాడు. వామ్ము ఇదేంది, రోజు వచ్చి తొడిగిపోవాల్సి వస్తే ఎంత దూరం, మొయ్యలేక సత్తంటే బాబా, కాళ్ళు సరిగ్గా నడవలేక సత్తంటే, మోత భుజం అంతా ఏమైపోతుంది, వంగిపోతుంటే, అసలు పట్టు దొరక అల్లాడిపోతుంటే, ఇదేంటి ఒకసారి తాగితే మళ్ళీ అవదంటగా, అయితే అది నాకు ఇచ్చేయి బాబా, ఇంత దూరం రాకుండా పోతానయ్యా, ఇంటికాడ శుభ్రంగా ఉంటాగా బాబా, హాయిగా ఆనందంగా నీ పేరు చెప్పుకుంటాలే నానా అంద ఆ పిల్ల. అమ్మాయి ఈటం ఖాయమేనా? అయితే ఒక పని చేయి పిల్ల, మీ ఆయన్ని తెచ్చుకో అమ్మాయా అన్నాడు. అప్పుడు ఆ పిల్ల అంది వెంటనే, ఏమండో నాకు భర్త లేడు. అబ్బా ఏం చెప్పావు పిల్ల, నిజమే చెప్పావు అమ్మాయా, కాకపోతేనమ్మా నీకు ఉన్నారు కదే, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడమ్మ అనేసరికి గుండె బగిలి, ఆ నీళ్ల కొండ బగిలి ఊర్లోకి పరిగెత్తి ఇక ఊరు చుట్టూ తిరుగుతుంది. రండి, అరే అమ్మాయో రండి, నా బతుకంతా బయట పెట్టిన వాడిని చూపిస్తా, నా వెంట వస్తే. దేవునికి స్తోత్రం. ఆ గట్టి పట్ట కప్పలు కొడితే సరిపోద్దా? స్తోత్రం చెప్పు, కప్పలు కొడతా చెప్ప. విను, ఇంటి దగ్గర ఏదైనా అయితే నోరు మాట్లాడుద్దంట, చెయ్యి కూడా ఆడుద్దంటగా, కొంతమంది కాలు కూడా ఆడుద్దంట, అక్కడైతే మూడంట. ఇక్కడేంటి స్తోత్రం చెబితే సప్పళ్ళు కొట్టరు, సప్పళ్ళు కొడితే ఎందుకంట? టైం లేదు కాబట్టి ముగిస్తున్నాయట, ఏమనుకోమాకండట. దేవుని పిల్లలారా, ఒక్క సమరయ స్త్రీ తెలుసు అలాగే, దీన్ని చెప్పక్కర్లా, మనం వాళ్ళే చెప్పేస్తారు మనకి. చిన్నప్పటి నుంచి ఒక్కతే ఊరు మొత్తాన్ని తెచ్చి అదుగో, ఇతడు మెస్సయ్యా కాడా, ఇతడేగా రక్షకుడు, ఇతడేగా దావీదు కుమారుడు,
ఇతడేగా ఓసన్న, ఇతడేగా మన రక్షకుడు, ఎదురు చూస్తున్నాం అతని కోసమే కదా, లోకరక్షకుడు అవుతారని చెప్పారు కదా, ఇతడే చూడండి, అడుగో అడుగో ఆ మహిమ, ఆ వెలుగు, ఆ ప్రభావం, ఆ తేజస్సు చూడట అని చెప్తే గుండెలు బగిలిపోయి ఆయనే 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 మనలాంటి వాళ్ళ కోసం వచ్చేసాడు అమ్మాయి, పదండి ఆయన ఎమ్మడబోదామని గుంపులుగా వచ్చేసాడు. దేవునికి స్తోత్రం, స్తోత్ర. అట్లా ఆయన సమరయుల గుండా, దేవునికి స్తోత్ర, అటు యూదులను ఇటు సమరయులను కలపటాకి ఆ రోడ్డు గుండా, ఇటేమో యూదులు ఇటేమో సమరయులు, ఆ మధ్యలోకి వెళ్ళి ఇద్దరిని ఏం చేశాడు, ఉభయులను కలిపేశాడు. దేవునికి స్తోత్ర. అందుకని ఎవరి ద్వారా కలిగింది కార్యం? ఒక్క ఆడ మనిషి వలన. దేవునికి స్తోత్ర. ఆడోళ్ళు నడువు కట్టుకుంటే ఇల్లు కడతారంట, కుటుంబాన్ని కడతారంట, మందిరాన్ని కూడా కడతారంట. ఇక వాళ్ళు కనుక పూనుకుంటేనంట మందిరాలు కూలగొడతారంట, కుటుంబాలు నాశనం చేయబడతారంట. నిజమమ్మాయి, నిజమే అమ్మాయో, విన్నావా? నిజమా? నీ పని కూడగట్టటమా కూలగొట్టటమా? ఇక చెప్పను కానీ ఇప్పుడు టైం లేదు, కాఫీ ఏమనుకోమండి, ఊరికి హెచ్చరిక చేయటమేనండి, మనం ఏం చేసేది కాదు. కానీ కాకపోతే ఇక్కడ ఏమైందంటే, భక్తులు రక్షణ పొందిన తర్వాత అనేకులను దేవుని దగ్గరికి నడిపించుకున్నారు అని రాసిన మాట తీసుకున్న ఈ పూట. ఎందుకంటే నాకు ముందు భక్తులు చెప్పాడు కదా, మందిరం ఇలా ఉంది, మందిరం అంటే మన హృదయం అని చెప్పాడు కదా, ఇంకా దాని గురించి చెప్పేది ఏముంది, అందుకని తీసుకున్నాను అన్నమాట. ఏంటది? దేవుణ్ణి నమ్ముకున్న నీవు నీ కుటుంబాన్ని, నీ రక్త సంబంధుల్ని, నీ బంధువులను, నీ తోటి వారిని, నీ వాడకట్టు ప్రజలను ఏం చేసుకోవాలి? దేవుని దగ్గరికి నడిపించుకోవాలంటే ముందు నీకు మార్పు ఉండాలా, బాప్తిసం ఉండాలా, ఆత్మీయుడుగా నువ్వు ఉండాలా, వరం కలిగి ఉండాలా, పవిత్రంగా బ్రతకాలా, యథార్థంగా జీవించాలా, నీతిగా నడవాలా, నిజాయితీగా మాట్లాడాలా. అప్పుడు నిన్ను బట్టి నీ కుటుంబం, నీ వాడకట్టు, నీ ప్రజలు దేవుని దగ్గరికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొక మాట ఇస్తా, దాంతో ముగిస్తా. ఆఖరి మాట అనుకోండి. పోని ఏం చదువుతారు? ఏదో ఒకటి చదవండి, వాక్యానికి సరిపడా బోధిస్తాను. అట్లా కాదు మరి, అదే దేవుని ఆత్మ పనిచేస్తే ఇక్కడ ఏముందో అక్కడ అది పనిచేయాల. అది దాని లెక్క, దానికి ఒక లెక్క ఉంటుంది. అది ఆత్మీయంగా ఎదిగే వారిలో ఇక్కడ ఏ ఆత్మ పనిచేస్తుందో అక్కడ అదే ఆత్మ. చెప్పక ముందే రెడీగా తీసుంటారు వాక్యాలు కొంతమంది. ఇదే వస్తుంది, ఇది నాకు తెలుసు, దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు అనేది. అది ఆత్మ సంబంధమైన వరాలతో, ఫలాలతో కలిగిన క్రియ. అది అనుభవపూర్వకంగా మీరు అందుకుంటారు. దాంట్లో సంపూర్ణం చేయడానికి మీ మధ్యలో దేవుడు మందిరాన్ని మీకు ఇచ్చారు కనుక ఈ భూభాగ ప్రజలు ధన్యులని దైవ సేవకునిగా దేవుని స్థలములోని మీకు నేర్పిస్తున్నారు. దావీదు ఆయన ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు. ఐదు దేశాల వారి. ఎన్ని దేశాలు? సౌలుకు భయపడి చదువుకోండి ఇంటికి వెళ్ళినాక. అక్కడికి వెళ్ళి అతను నిలబడ్డాడు. అక్కడ ఆ రాజుగారిని కలుసుకున్నాడు. రాజా, నా పరిస్థితి బాగాలేదు, మీ మధ్యలో ఉంటాను, ఒక అవకాశము ఇవ్వండి అన్నారు. దావీదు తన అనుచరులు ఆ ఫిలిస్తీన్ల భూభాగంలో రమారమి సంవత్సరం 4 నెలలు ఉన్నాడు. ఎంతకాలం ఉన్నాడు? ఒకరోజు వాళ్ళ మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తే దావీదు ముందెళ్తాడు. విజయవీరుడు కదా, ఫిలిస్తీన్లైన గొల్యాతుని హతం చేశాడు కదా. ఆ గొల్యాతు ఊరికే వెళ్ళాడనమాట. అప్పుడు వాళ్ళు ఎత్తరులు, బలాఢ్యులు అనమాట. వాళ్ళందరూ మధ్యలో దావీదు తిరుగుతుంటే వాళ్ళకు జయమిస్తుంటే ఒకరోజు ఇజ్రాయెల్ మీదకి వెళ్ళవలసి వచ్చింది. దేవుని వాగ్దాన భూమికి వెళ్ళవలసి వచ్చింది. దావీదు రెడీ అయి తన సైన్యాన్ని తీసుకుని వచ్చాడు. సర్దారులు అన్నారు, ఒరే దావీదు ఇప్పుడు రాటానికి వీల్లేదురా అన్నాడు. సరే నానా, ఎందుకట్ట అన్నారు రాజు. ఆ రాజు చెప్పిన మాట ఏంటంటే, దావీదా ఈరోజు మాతో వద్దురా అన్నాడు.
ఎందుకని నానా అని అడిగాడు. అయ్యా, సర్దార్లు మేము రాజులు 5 దేశాలకు 5 రాజులు ఉన్నా మా మీద సర్దార్లు 5 ఉంటారయ్యా, వాళ్ళు చెప్పినట్టుగా మేము వినాలి నానా, ఇప్పుడు మా వల్ల కాదు బాబా, వాళ్ళు వద్దంటున్నారు నానా అన్నారు. ఎందుకని అన్నాడు. మీ భాగానికి వెళుతున్నాం, అక్కడికి వెళ్ళినాక మీ రక్త సంబంధం గుర్తొచ్చి మా మీద తిరగబడితే మేము మొత్తం పోతామని భయం మాకు వచ్చింది అయ్యా, నువ్వు రాటానికి వీలు లేదు అన్నాడు. అప్పుడు దావీదు అన్నాడు, ఒక మాట అడిగాడు, నాయనా నేను మీ మధ్యలో ఇంతకాలం ఉన్నా, నేను ఏంటో మీరు అర్థం చేసుకోలేదా అని అడిగాడు. అప్పుడు ఆ రాజుగారు అన్నారు, అయ్యా నీవు మా మధ్య యథార్థవంతుడుగా ఉన్నావు, ఒక దేవదూత వలె ఉన్నావు కనుక నిన్ను తప్పు పట్టట్లేదు, మేము నీకున్న బలాన్ని బట్టి భయపడుతున్నాం, అందుకని వద్దు అని చెప్పారు. ఈ మాటలు విన్న ఆ ఫిలిష్తీయులు యెఫ్తరు ప్రజలందరూ ఆలోచన చేసుకున్నారు. అందులో ఇత్తయి అనే ఒకడు ఉన్నాడు. సౌలు రాలిపోయాడు, దావీదు రాజ్యభరణం వచ్చింది. ఇత్తయి అన్నారు, తన కుటుంబాన్ని సిద్ధం చేసుకొని మనం యెరూషలేము దేవాలయానికి వెళ్ళిపోదాం, అక్కడే ఉండిపోదాం, దేవుణ్ణి ఆరాధించుకుందాం. నిజమైన దేవుడు దావీదులో నుంచి మనం తెలుసుకున్నాం, అతని ప్రవర్తన, అతని నీతి, అతని యథార్థత, అతని భక్తి, అతని ప్రార్థన, అతని శక్తి, అతడు మనకు చేసిన మేలు, మన పట్టణాన్ని కాపాడిన విధానాన్ని బట్టి అతడు చెప్పినట్టుగా మనం విందాం, ఆరాధన చేసుకొని దేవుని నమ్ముకొని భక్తి చేసుకొని బతుకుదాం రా. ఇక ఇదంతా వదిలిపెట్టేద్దాం, మన ఎత్తు, మన బలం, మన అధికారం, మన అంతస్తు, మన ఆదో, మన హోదా, మన పొలాలు, మన వెండి బంగారాలు మన బతకనీదు, ఆత్మరక్షణ దాంట్లో లేదు కనుక దేవుని మందిరం అక్కడ ఉంది, ఆ మందిరంలో దేవుడు ఉంటాడు, ఆత్మరక్షణ ఇస్తాడు, అది పొందుకొని నిత్యత్వానికి పోదాం, వెళ్ళిపోతా కుటుంబాన్ని బయలుదేరింది. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు పోగయ్యారు. ఎక్కడికంటే యెరూషలేమునకు వెళ్ళిపోతున్నాం, ఆరాధన చేసుకుంటామో అన్నారు. అర్థమైపోయింది మీకు? అప్పుడు వాళ్ళు ప్రార్థన విషయంలో దరిదాపుల రమి కొన్ని వందల మంది, 600 మంది యోధులు వచ్చేశారు. ఎంతమంది? 600 మంది యోధులు కుటుంబాలతో వచ్చేశారు. వచ్చేసి దావీదు దగ్గర దండం పెట్టారు. ఏమిరా వచ్చారన్నారు. అయ్యా ఆత్మరక్షణ కావాలి, ఆ మందిర అనుభవం కలిగి ఉంటాం బాబా, మందిరంలో బ్రతుకుతామయ్యా, మీరు చెప్పే వాక్యాలు వింటాం, మీరు చేసే పాటలు నేర్చుకుంటాం, మీరు చేసే ఆరాధనలో ఆనందం పొందుకుంటాం బాబా, అందుకని వచ్చేసావు నాన్నని దండం పెడితే అప్పుడు అన్నారు, మీరు మందిరంలోకి రావాలంటే బాబా రే ముందు ప్రతి పురుషుడు సున్నతి పొందాలి, పొందుతారా అన్నారు. తప్పకుండా పొందుతావునానంటే 600 మంది యోధులు సున్నతి పొందేశారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ కార్యం ప్రక్రియ అయిపోయిన తర్వాత వాళ్ళందరి కుటుంబాలతో మందిరానికి వచ్చి మీకులా కూర్చొని ఏమండే దేవుణ్ణి పాడుతుంటే వారు పాడి, దేవుణ్ణి ఆరాధిస్తుంటే వారు ఆరాధించి, దేవుని ఆత్మతో నింపబడి వాక్యం విని ఆత్మీయంగా బలపడ్డారు ఫిలిష్తీయులు. దేవునికి స్తోత్రం. అంటే అన్యుల మధ్య మనం ఎలా ఉంటే అన్యులను రాబట్టగలం అనే దాన్ని మీకు అర్థం అవడానికి ఇక్కడ చెప్తున్నానన్నమాట ఈ మాట. ఎందుకు? దావీదు గారు ఒక్కడు సంవత్సరం 4 నెలలున్నాడు. అక్కడ ఉండుట వలన ఆయన ప్రవర్తన, ఆయన నీతి, ఆయన పరిపూర్ణత, ఆయన పరిశుద్ధత, ఆయన దీనత్వం, ఆయన విధేయత, ఆయన నెమ్మలత్వం, ఆయన సాధు బుద్ధి, ఆయన బతుకంతా తేరి చూశారు. అందుకనే దేవుడు గొప్ప దేవుడు. ఆయనతో పాటు మనం వెళితే మనకు కూడా అలాంటి అభిషేకమే ఉంటుంది, నిత్యత్వానికి వెళ్ళిపోదామని రమారమి 600 మంది యోధుల కుటుంబాలు దేవాలయములో బతికిపోవడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. అలా అన్యులు దేవుని మందిరానికి రావాలంటే మనము కూడా, దావీదు గురించి ఒక మాట అన్నాడు అక్కడ, నాకు భలే ఇష్టం, నువ్వు మా మధ్యలో దేవదూత వలె ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నావు? ఒక దేవదూత వలె మా మధ్యలో నువ్వు ప్రవర్తించావు బాబా అన్నాడు. అవును, మనము రక్షణ పొందితే, మనల్ని బట్టి మన గ్రామం కదలాలంటే, మన భూభాగాలు రక్షణ పొందాలంటే దేవదూతల వలె బ్రతకాల. పరిశుద్ధత, నీతి, యథార్థత, సంపూర్ణత, వాక్యపు లోతు, దీనత్వం, సాధు బుద్ధి సంపూర్ణతలోకి రావాలా. నువ్వు కుంటా, గుడ్డా, మూగా, చెవుడా, ఆస్తి లేదా, అంతస్తు లేదా, పదవి లేదా, పలుకుబడి లేదా, వీటన్నిటికీ నాకు అనవసరం. మార్పు ఉండాలా, బాప్తిసం ఉండాలా, ఆత్మాభిషేకం ఉండాలా, పరిశుద్ధత ఉండాలా. గుడ్డోడివైనా, కుంటోడివైనా, కుంటిదానివైనా, గుడ్డిదానివైనా, మోగదానివైనా, చెవిటిదానివైనా, గూనిదానివైనా, గుజ్జుదానివైనా, గుజ్జోడివైనా, గూనోడివైనా, పొడలోడివైనా, మచ్చలోడివైనా, నువ్వు ఎట్టి పరిస్థితులు, ఆస్తి లేకపోయినా, అంతస్తు లేకపోయినా, పదవి లేకపోయినా, పలుకుబడి లేకపోయినా, ప్రభు నమ్మి మార్పు చెంది బాప్తిసం పొంది ఆత్మ పొంది భక్తుడిగా బ్రతికితే దేవుని మహిమ నీ మీద ఉంటుంది. నిన్ను బట్టి అనేకులు వస్తారు. దేవుని రాజ్యం మన కొరకు సిద్ధంగా ఉంది. గనుక కోరాహు కుమారులు ఒక పాటలో, మేము దేవుని మందిరమునకు అనేకులను నడిపించిన సంగతి
గుర్తొచ్చింది. దేవునికి స్తోత్రం. నడుస్తున్నావా దేవుని మందిరంలో? నడు. అనేకులను నడిపించుకో, అది నీ బాధ్యత. ఇక చెప్పలేకపోతున్నాను, ఒక్క మాట ఇస్తా, వివరించను, చదువుకో. అన్యులకు ఇచ్చిన వాగ్దానం, మీకా గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చదివేయండి చాలు. ఇంటికి వెళ్ళాక మీరు చదువుకుంటే మీకు అర్థమైపోదు. చదవలేరా? మీకా 4:1 ఎవరైనా చదవచ్చు. అంత్య దినములలో యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోకి వస్తారు. కాబట్టి ఆ కాలమున, అది ఆ మాట అండర్లైన్ చేసుకో, అన్ని జనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలుదేరి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాము. ఆగండి, ఇక్కడ చాలేక ఇంటికి వెళ్ళాము, చదువుకోండి. అక్కడ ఉన్న భక్తులను చూసి, ఆ దేవుని మందిరములో మహిమను చూసి ప్రజలు చెప్పుకుంటున్నారు, అన్యులు ఏమని? ఇదిగో అంటే ఇంకొక మాట గుర్చైనా, ఆయా అన్యజనులు యూదులకు దేవుడు తోడుగా ఉన్నాడని తెలుసుకొని యోధా దేశానికి వచ్చి ఒక్క యూదుడు కనపడితే వాని చెంగు 10 మంది పట్టుకొని, మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, అదే తోడు మాకు కావాలి, మేము దేవుని సన్నిధికి వస్తాం, మమ్మల్ని తీసుకెళ్ళు అన్నారంట. దేవునికి స్తోత్రం, స్తోత్రం. ఎప్పుడైనా ఒకసారి ఆ ప్రసంగం ఇస్తా. 4 చెంగు దాని ఉనికి, ఒక్క చెంగు 10 మంది పట్టుకున్నారంట అన్ని జనులు. ఒక్క యూదుడు కనపడితే, ఆగవయా, దేవుని తోడు నీకుందే, నీతో కూడా మేము మందిరానికి వస్తాం, మమ్మల్ని కూడా తీసుకెళ్ళు, ఎలా ఆరాధించాలి, ఎలా పాడాలి, ఎలా గణపరచాలో, ఎలా గొప్ప చేయాలి, ఎలా దీవెన పొందాలో, ఎలా దేవుని తోడు మాకు వస్తుందో నేర్పించో అని చెప్పి ఒక్క యూదుడు కనపడితే 10 మంది అన్యులు ప్రవాహం వలె వచ్చారని రాశాడు. అదే చదివిచ్చే ఈ పూట. ఇంటికి వెళ్ళాక చదువుకోండి ఆ మాట. ఇంకా లోపలకుంది ఇంత మూట కనుక దొరికితే మీరు ధన్యులన్న మాట. కనుక ఒక్క రక్షణ పొంది అనేకులను రాబట్టుకో. నువ్వైనా సరే, నేను బలహీనరాలని, ఒట్టిదాన్ని, ఎందుకు పనికిరాను, నేనేం చేయలేను, నాకు ఉద్యోగమా, హోదానా, అందమా, సందమా, ఈ పదవే, పలుకుబడే, వెండి, బంగారమా, నాదే ఉంది, అయిపోయిందిగో అనుకోని కరబట్టుకొని కూర్చున్నావు చూడు, నువ్వే. ఏదైనా చేసే శక్తి నీకుంది. దేవునికి స్తోత్రం చెప్ప. మళ్ళీ ఒకసారి చెప్పుకో. కళ్ళు కానట్లేదే, కాళ్ళు నడవట్లేదు అయ్యా, వంగిపోయానయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, ఆపిక మాటలన్నీ ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. నిన్ను బట్టి అనేకులు రాబట్టబోతున్నాడు దేవుడు. ఈ భూభాగాన్ని కదిలించబోతున్నాడు, మందిరాన్ని మహిమతో నింపబోతున్నాడు, స్థలాలు పెంచబోతున్నాడు, ఆయన పని విరివిగా చేయబోతున్నాడు, భక్తుల్ని బలపరచబోతున్నాడు, నీతి గల కార్యాలు జరిగించబోతున్నాడు, నిత్యత్వానికి తీసుకెళ్ళబోతున్నాడు. ఆ ప్రభువు మనలందరినీ, స్త్రీ పురుష భేదం లేదు, ఒక్కొక్కళ్ళం కోరాహు కుమారుల వలె మలచబడదాం. దేవుడు చేసిన మేలును ప్రజల్లో ప్రకటిద్దాం. అనేకులు దేవుని మందిరానికి నడిపిద్దాం. వారిని దేవునిలో స్థిరపరుచుకుందాం, నిలకడగా నిలబెట్టుకుందాం, నిత్యత్వానికి సిద్ధపడి వెళ్ళిపోదాం. దేవుడు మనల్ని అందరినీ అలాంటి అభిషేకంతో నింపి నడిపించును గాక.